గాయ్స్ మనం ఇప్పుడు గ్రోసరీ షాపింగ్ చేసేద్దాం పదండి. నేను మా మమ్మీ మా పాప ముగ్గురం వెళ్తున్నామండి. మా పాప చూసారా నా దగ్గరికి అసలు రాదంట, అందుకే నేను ఇక్కడ ఏడుస్తున్నాను. ఇంకా ఆటో కోసం అయితే ఆ ఆటో స్టాండ్కి అయితే వచ్చేసాము. ఆటో ఎక్కైతే వెళ్ళిపోయాము. ఫస్ట్ వెళ్ళగానే మేము ఎక్కడికి వెళ్ళామంటే బేకరీ షాప్కి వెళ్ళాము. అంటే షాపింగ్ చేయాలంటే ఫస్ట్ కొంచెం ఎనర్జీ కావాలి కదా అని చెప్పి మేమైతే బేకరీ షాప్కి వెళ్ళాము. మౌనిక బేకరీ. ఇక్కడైతే చాలా ఫ్రెష్ గా ఉంటాయి అన్ని. చూసారు కదా స్వీట్స్ అన్ని చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. ఇంకా మేమైతే కూల్ కేక్స్ 2 పీసెస్ అయితే ఆర్డర్ చెప్పాను. పైనాపిల్ ఒకటి, బ్లాక్ ఫారెస్ట్ ఒకటి. తింటుంటే మా పాప ఒకతే చూస్తుంది కదా పాపం అని చెప్పి రాగి బిస్కెట్స్ కూడా తీసుకున్నాను. నేనైతే బిస్కెట్స్ ఇవ్వనండి మా పాపకి, ఎందుకంటే అందులో మైదా ఉంటుంది కదా అన్హెల్దీ అని చెప్పి అస్సలు ఇవ్వను. కానీ ఇప్పుడు పాపం చూస్తుంది కదా అని చెప్పి రాగి బిస్కెట్స్ తీసుకున్నాను. ఫస్ట్ నేను టేస్ట్ చేసి చూసాను, ఓకే ఇది రాగి బిస్కెట్స్ లాగే ఉందని చెప్పి నేనైతే ఇచ్చాను. పర్లేదని ఒకటే ఇచ్చానులేండి. ఇప్పుడైతే మేము ఇంకా నడుచుకుంటూ వెళ్ళి అయితే వింటేజ్ పానీపూరి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. పుదీనా, ధనియా, వెల్లుల్లి, జీరా ఇంకా స్వీట్ అయితే ఈ 5 ఫ్లేవర్స్తో అయితే ఉంటాయండి. వాళ్ళు జస్ట్ పానీపూరి ఇంకా అందులో పప్పు వేసి ఆనియన్స్ వేసి ఇస్తారు. మనకు నచ్చిన ఫ్లేవర్ అయితే అందులో మనం ఫిల్ చేసుకొని తినేయాలి. చాలా బాగుంది. ప్లేట్కి అయితే 5 వచ్చాయి. 20 రూపీస్ ఒక ప్లేట్. నాకైతే వర్త్ అనిపించింది. చాలా టేస్టీగా ఉంది. నేను మా మమ్మీ అయితే తినేసాము. అయితే నిండింది. ఇంకెక్కడికి వెళ్దామా అని ఆలోచిస్తే వచ్చిన సంగతే మర్చిపోయాము. డిఎస్ మార్ట్కి అయితే వచ్చాము. ఇంకా వెళ్ళినప్పటి నుంచి మా పాప అయితే నా దగ్గరికే రాలేదండి. పాప మా మమ్మీ ఎత్తుకొని ఉంది. ఇంకా నేనైతే లాక్కున్నాను, వచ్చింది. ఇంకా మేమిద్దరం అయితే నిల్చొని చూస్తున్నాం. మా మమ్మీ అయితే ఏమేమి కావాలో అన్ని అయితే తీసుకుంటుంది. ఇంకా ఏమేమి తీసుకున్నాము, బిల్ ఎంత అయింది అని చెప్పి అయితే ఇంటికి వెళ్ళాక చూపిస్తాము. ఇంకా ఆటోలో అయితే ఇంటికి వెళ్తున్నాము. ఇంటికి వెళ్ళేసరికి 7:30 అయింది. 5:30కి స్టార్ట్ అయ్యాము మేము ఇంటి దగ్గర నుంచి. ఇంటికి వెళ్ళేసరికి అయితే 7:30 అయింది. ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిన తర్వాత అన్ని చూపిస్తున్నాను చూడండి. అవన్నీ తీసుకున్నాము. బిల్ అయితే పెద్దగానే ఉందిలేండి. బిల్లు మొత్తం ఎంత అయిందని చెప్పి చూపిస్తాను. ఆగండి. ఇప్పుడు అవన్నీ తీసుకున్నాం కదా, వాటికైతే మాకు ఫ్రీగా ఏమొచ్చింది, ఆయిల్ క్యాన్కి అయితే ఒక బకెట్ వచ్చింది. ఇంకా వాటన్నింటికైతే ఒక బాక్స్ ఇచ్చారు. ఆ బాక్స్ లో 4 బాక్సెస్ ఉంటాయి. ఇంకా ఇంట్లోకి కావాల్సినవి అన్ని ప్రతి ఒక్కటి అయితే తీసుకొచ్చుకున్నామండి. ఎవ్రీ మంత్ మా డాడీ తీసుకొస్తారు, కానీ ఈసారి ఎందుకో మేము వెళ్దామని వెళ్ళాము కదా. ఈ బాక్స్ లో మొత్తం 4 బాక్సెస్ ఉన్నాయి. అంటే బిల్లు చూసి వాళ్ళు ఫ్రీగా ఇచ్చినట్టున్నారు. ఒక బకెట్ కూడా వచ్చింది. ఈ బిల్ ఎంత అయిందని చెప్తే 4095 రూపీస్ అయితే అయ్యిందండి వాటన్నింటికి. ఇంకా నేను మా పాప కోసం ఒక వాటర్ బాటిల్, మొరిసన్స్ బేబీ ఇయర్ బడ్స్ అయితే తీసుకున్నాను. నేను ఎప్పుడు తీసుకున్నా అవే యూజ్ చేస్తాను, ఎందుకంటే బేబీ ఇయర్స్ చాలా డెలికేటెడ్ గా ఉంటాయి కదా. ఏది పడితే అది పెట్టకూడదు. ఇవైతే చాలా సాఫ్ట్ గా ఉంటాయి. కాస్ట్ ఎక్కువైనా పర్లేదు, కానీ ఏది పడితే అది పెడితే ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇంకా హిమాలయ బేబీ లోషన్ కూడా తీసుకున్నాను. అంతే మరి, బాయ్ బాయ్.